హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. హరీష్ శంకర్ రవితేజ కాంబినేషన్లో వచ్చిన మిస్టర్ బచ్చన్ ఫస్ట్ షోతోనే నెగిటివ్ టాక్ని మూట కట్టుకుంది. ఓవర్ కాన్ఫిడెన్స్తో మళ్ళీ ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేశారు. ఏదో అద్భుత కళాఖండం తీస్తున్నట్లు స్టేజ్ల మీద ఇంటర్వ్యూస్లో తెగ హంగామా చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఒక సీరియస్ డ్రామా స్టోరీని అరువు తెచ్చుకొని బరువుగా మార్చుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ రైటింగ్లో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఒకే జానర్కి పరిమితమైన స్టోరీని తీసుకొని దానికే ఫిక్స్ అవ్వకుండా కొంచెం కామెడీ, కొంచెం సీరియస్నెస్, కొంచెం రొమాన్స్ అంటూ మొత్తం కథని కలగాపులగం చేశాడు. ఒక హీరో, హీరోయిన్, కొంతమంది కమెడియన్లు, ఒక విలన్, 4 పాటలు, 4 ఫైట్లు, కాస్త రొమాన్స్, 4 బూతు డైలాగులు ఉంటే చాలు సినిమా హిట్ అయిపోతుందనే మూసధోరణిలో ఉన్నారు కొంతమంది డైరెక్టర్లు. అలాంటి సింగిల్ లేయర్ కథలు ఇప్పుడు నడవవు. ఆడియన్స్కి మల్టిపుల్ లేయర్స్ కథలు కావాలి. హీరో కనబడితే చాలు ఎగేసుకుంటూ థియేటర్కి వెళ్లే రోజులు పోయాయి. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమా అసలు బాగోలేదంటే బాగుంది కొన్ని చోట్ల. 4 జీడిపప్పులు బాగుండి మొత్తం పాయసం అంతా పుల్లగా ఉంటే ఎవరు తింటాడు? ఉడకని పలావులో 2 చికెన్ ముక్కలు బాగుంటే ఏం లాభం? డైరెక్టర్ హరీష్ శంకర్ అన్నయ్య మంచి వంటకం ఒకటి రెడీ చేయాలని ఫిక్స్ అయ్యాడు. అయితే కింద మంట పెట్టడం మాత్రం మర్చిపోయాడు. 1980ల నాటి కథని తీసుకొని అప్పటి సినిమాని తీశాడు. ఈ సినిమాతో అటు రవితేజ, ఇటు హరీష్ శంకర్ ఇద్దరు కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అసలు ఈ మిస్టర్ బచ్చన్ పైన ఇంత నెగిటివిటీ రావడానికి కారణాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, రీమేక్. ఈ రోజుల్లో రీమేక్ అంటేనే బూత్ అన్నట్లు చూస్తున్నారు. బోలా శంకర్, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలతో చిరంజీవికే నిరసన సెగ తప్పలేదు. ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ భాషలో కంటెంట్ అయినా సరే సబ్ టైటిల్స్తో ఇట్టే దొరుకుతుంది. పైగా బ్లాక్ బస్టర్ సినిమాలకి రీమేక్ అంటే కంపారిజన్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఆ సినిమా బాగుంది, ఈ హీరో బాగా చేశాడని. ఇక్కడ అదే జరిగింది. రీమేక్ అనగానే సినిమా మీద ఉన్న హైప్ మొత్తం తుస్సుమనింది. ముఖ్యంగా హరీష్ శంకర్ డైరెక్షన్ పైన అనుమానం మరింత పెరిగింది ఆడియన్స్కి. నెంబర్ 2, రవితేజ ఓవర్ యాక్షన్. అవును, మీరు విన్నది నిజమే. కొంతమంది కోపం కూడా రావచ్చు, కానీ ఇదే నిజం. రవితేజకి 60+ ఏజ్ ఉంది. ముడతలు పడ్డ ఫేస్ థియేటర్లో తెరపైన స్పష్టంగా కనిపిస్తుంది కూడా. అలాంటప్పుడు ఏజ్కి తగ్గ పాత్రలు ఎంచుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ స్టోరీ చాలా బాగుంటుంది. అయితే మొత్తం స్టోరీని పక్కన పెట్టేసి హీరోయిన్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టారు. అయిన దానికి కాని దానికి హీరోయిన్తో రొమాన్స్, పాటల్లో హీరోయిన్ బ్యాక్ ప్యాకెట్లో చేపెట్టడం, ఫ్రంట్ ప్యాకెట్లో చేపెట్టడం చాలా లీకీగా అనిపించింది. మాస్ మహారాజ్ రవితేజ సినిమాలంటే ఒక ఎనర్జెటిక్ లెవెల్స్, మాస్ ఎలివేషన్స్, పిచ్చ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ మిస్టర్ బచ్చన్ ఒక డీ గ్రేడ్ మూవీ లాగా అనిపించింది. కమర్షియల్ టచ్ పేరుతో వయసుకి మించిన రొమాన్స్ చేశాడు రవితేజ. ఒకానొక దశలో రవితేజ, భాగ్యశ్రీల పేరు చూసి ఆడియన్స్కి వెగటు పుట్టింది. చివరికి సినిమా అవకాశాల కోసం హీరోయిన్లు ఇలాంటి బాధలు భరించాల్సిందేనేమో అని భాగ్యశ్రీ మీద జాలిపడ్డారు కూడా. నెంబర్ 3, హరీష్ శంకర్. ఒక బ్లాక్ బస్టర్ సినిమాని రీమేక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా సరే ట్రోలింగ్ ఫేస్ చేయక తప్పదు. ఒక సీరియస్ క్రైమ్ డ్రామాని పాటలు, ఎలివేషన్లు, లవ్ ట్రాక్, కామెడీ అని చెప్పి కిచిడి చేసి పెట్టాడు. కామెడీ పేరుతో కుళ్ళు జోకులు, పైగా అవి న్యాచురల్గా లేకపోవడం ఆడియన్స్కి విసుగొచ్చింది. ఈ సినిమా మెయిన్ ప్లాట్ వచ్చేసి ఒక దుర్మార్గ రాజకీయ నాయకుడిపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయడం. ఆ కథ చెప్పకుండా ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో లవ్ ట్రాక్తోనే నింపేశాడు. ఇక సెకండ్ హాఫ్లో విలన్ ఇంటికి రైడ్కి వెళ్ళి హీరో చివరి వరకు కూడా అదే ఇంట్లోనే ఇరుక్కుపోయి మనల్ని కూడా ఇరికిస్తాడు. దానికి తోడు ఆ కామెడీ ఒకటి. ఆ విలన్ని మొదట్లో పెద్ద తోపులా చూపించి చివరికి పిచ్చిపూను చేశారు. ఎక్సైజ్ అధికారిని రోడ్డు రోలర్ ఎక్కించి చంపిన విలన్ హీరోని మాత్రం ఎదిరించలేక తడబడుతుంటాడు. దానికి తోడు ఆ విలన్కి తాయారమ్మ పిచ్చి ఒకటి. తాయారమ్మ అంటే ఆయన ప్రేమదేవత అన్నమాట. ఆమె పేరు చెప్పి పాటలు పాడి మనల్ని చంపుకు తింటాడు థియేటర్లో. నెంబర్ 4, ఎమోషన్స్. ఈ సినిమాలో మెయిన్గా ఎమోషన్ అనేది మిస్ అయింది. ఏ మూవీకైనా సరే ఒక థ్రెట్ అనేది మెయిన్. దాని చుట్టూ ఎమోషన్స్ని అల్లుకొని సినిమా తీస్తారు. ఆ ఎమోషన్ ఏ సినిమాకైనా బ్యాక్ బోన్ అండ్ మెయిన్ పిల్లర్ లాంటిది. ఆడియన్స్ని ఎమోషన్స్తో కట్టిపడేసి ఎంగేజ్ చేసే సీరియస్ డ్రామా మిస్ అయింది ఇందులో. ఫస్ట్ హాఫ్ని లవ్ ట్రాక్, పాటలు అని చెప్పి లాక్కొచ్చిన సెకండ్ హాఫ్లో పూర్తిగా చేతులు ఎత్తేశాడు డైరెక్టర్. ఏం చేయాలో తెలియక ఏదో చేసినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ అంతా కూడా రేడ్ మీదనే ఒకే ఇంట్లో సాగదీశారు. ఆ రేడ్కి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా ఏమంత ఎంగేజింగ్గా లేవు. దానికి తోడు ఆ కామెడీ ఒకటి. అసలు ఏం జన్నారా బాబు ఈ సినిమా అనిపించింది. ఏది ఏమైనా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా రీమేక్ల మీదనే కాలం వెల్లదీస్తున్న ఒక అవుట్డేటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సీటు కిందకి 60 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా యంగ్ హీరోయిన్స్తో రొమాన్స్ చేయాలనుకుంటున్న చాదస్తపు రవితేజ తాతయ్య, వీరిద్దరి సావాసంతో నిర్మాత నిండా మునిగాడు. నిర్మాత గుండె గట్టిది కాబట్టి ఒక ఫ్లాప్ సినిమాకి మీరు సక్సెస్ సెలబ్రేషన్లు చేస్తున్నా సరే ఇంకా మీ పక్కన కూర్చున్నాడు అని అంటున్నారు సినిమా మేధావులు. మరి ఈ సినిమా ఫ్లాప్కి నేను చెప్పిన రీజన్స్ రైటా రాంగ్ అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఓకే, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.